వెల్కమ్ టు వెంకీ పెన్ వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో కొన్ని నెలల్లో జరిగిన కొన్ని డేట్స్లో జరిగిన ముఖ్యమైన దినాలు మరియు దాని ఇన్సిడెంట్స్ సంఘటనల గురించి చెప్పుకుంటే మార్చి 17న రెండు రకాలు జరుపుకుంటారు. ఒకటి పోరాట దినాన్ని ఉద్యోగులు జరుపుకుంటే ప్రజాస్వామ్య పరిరక్షణ దినం అనేది విద్యార్థులు జరుపుతారు మార్చి 17. ఇక ఏప్రిల్ 15న పోరాట దినం మళ్ళీ జరుపుతారు. ఇది ఎందుకు జరిపినంటే 8 సూత్రాలకు వ్యతిరేకంగా. 8 సూత్రాలు ఎప్పుడు వచ్చింది? 1969 ఏప్రిల్ 11న వచ్చింది. సో ఏప్రిల్ 15న పోరాట దినంగా జరుపుకుంటారు. ఏప్రిల్ 22 దీన్ని వంచన దినంగా జరుపుకున్నారు. మే 1 కోరికల దినం, దీన్ని డిమాండ్స్ డేగా చెప్పొచ్చు. మే 17 అమరవీరుల దినం, దీన్నే మృతవీరుల దినం అని అంటాం. ఇక జూన్ 17 మహిళా దినోత్సవం. 1969 పీరియడ్లో జూన్ 17న మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. జనరల్గానైతే మనము మార్చి 8న సెలబ్రేట్ చేస్తాం. సో అప్పుడు ఉద్యమ కాలంలో తెలంగాణ ప్రాంతంలో జూన్ 17న మహిళా దినోత్సవంగా జరుపుకున్నారు. ఇక జూలై 10న తెలంగాణ పరిరక్షణ దినం. మరి ఇది ఎన్ని సంవత్సరాలు జరుపుకున్నారంటే 1968, 69 ఈ 2 ఇయర్స్లో మాత్రమే జరుపుకున్నారు. ఇక జూలై 12 దీన్నే పతాక దినం, ఫ్లాగ్ డే లేదా జెండా దినంగా జరుపుకున్నారు. ఇవి 1969 ఉద్యమ కాలంలో 1969లో జరుపుకున్న ముఖ్యమైన డేస్. థ్యాంక్ యూ.